శ్రీ ఆనంద ప్రభు గారికి, సత్యమూర్తి గారికి, ఎన్వీఆర్య రాజా గారికి, అభ్యాగతి స్వయం విష్ణు అన్న విష్ణు స్వరూపులైన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. రామాయణ తత్వరహస్యం గురించి చెప్పమన్నారు. సుమారు ఇది ఒక 3 రోజులు నడిచేటువంటి వ్యవహారము, కానీ 30 నిమిషాల్లో క్లుప్తంగా చెప్తాను. ద్వివిద్యే వ్యతితవ్యం పరాచైవ అపరాచః. A man cannot be called truly educated if he doesn't have exposure to 2 kinds of intelligence, parachaiva and aparachaha. Ihaloka vidya and paraloka vidya, material sciences and metaphysical sciences. ఈ రెండు ఉన్నప్పుడే వాళ్ళని పూర్ణ విద్యావంతులు అంటాం. అవర్స్ ఈజ్ సనాతన ధర్మ, వేద ధర్మ, ఆర్ష ధర్మ, హైందవ ధర్మ. And our epitome is dharmo rakshati rakshitah. Live the values, and values in turn will protect everybody. And West is excelling in science, physics. East is excelling in metaphysics. Where physics ends, philosophy begins. Where matter ends, metaphysics starts. And India is the world capital of spirituality. Sorry. మనందరికీ తెలుసు అవతారాలు 10 ఉన్నాయి. ఖరాంగుడి నఖోత్పన్న నారాయణ దశాకృతి లలితాసహస్రనామంలో చెప్పారు, గీతలో చెప్పారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడైతే ఆ ధర్మం పెరిగిపోతుందో ధర్మం స్థాపించడానికి నేను వస్తా అని చెప్పి. అయితే ఇవాళ టాపిక్ రామాయణ తత్వరహస్యం. రామాయణం అంటే ఏంటి, తత్వం అంటే ఏంటి, రహస్యం అంటే ఏంటి? నగురోరధికం తత్వం నగురోరధికం తపః తత్వజ్ఞానాత్ పరం నాస్తి తస్మై శ్రీ గురవే నమః. కొన్ని వేల ఫిలాసఫీ పుస్తకాల సారాంశం ఒకే మాటలో చెప్పాలంటే ఏం చెప్పాలి? కొన్ని వేల గ్రంథాల యొక్క సారాంశం ఒక మాటలో చెప్పాలి. భారతీయ తత్వశాస్త్రము. త్వం మీరందరూ కూడా తత్త పరాబ్రహ్మే ఉన్నారు, మీకు పరాబ్రహ్మకి ఏ రకమైన తేడా లేదు అన్నదే అన్ని ఉపనిషత్ గ్రంథాల యొక్క ఎస్సెన్స్. రామాయణం అంటే ఏంటి? ఆయనం అంటే రావడం. రాముడు వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? విష్ణులోకంలోంచి భూమికి దిగొచ్చాడు. వచ్చినటువంటి రామ ఆయనం మనిషిగా దిగాడు భగవంతుడు, మళ్ళీ విష్ణుమూర్తిగా వెళ్ళిపోయాడు. కాబట్టి రామాయణం ఏం చెప్తోంది? మన కథ చెప్తోంది, మన దేహ నిర్మాణం చెప్తోంది. మనం ఎలా వచ్చాం? సృష్టిలోంచి వచ్చాం. మీకు తెలుసా? మీ ఇంటెలిజెంట్ ఫెలోస్, మీ బ్రెయిన్ ఎలా తయారైందో మీ గర్భంలో మీకు తెలుసా? మీకేమీ తెలియదు. విశ్వమే మిమ్మల్ని సృష్టిస్తోంది, విశ్వమే మనం నడిపిస్తోంది. కాబట్టి మీరు ఎలా వచ్చారు ఆ సృష్టి నిర్మాణం చెప్పేది రామాయణం. మన మోక్షం ఎలా పొందాలి అది చెప్పేది కూడా రామాయణం. చెప్పడంలో తత్వం చెప్తుంది మీరు అదే అని. రామాయణం అంటే రాముడు వచ్చినటువంటి కథ చెప్తుంది. ఇది రహస్యం. రహస్యం అయితే మనతో చెప్తున్నాం. ఇక్కడ రహస్యాలను ఎక్కడ లేవు ప్రపంచంలో. ఎంత ఓపెన్గా చెప్పినా కొన్ని అర్థం కావు, అదే రహస్యం అంటాడు. మీరు ఎంత చదువుకున్నా కూడా చదివినట్టే ఉంటుంది, కానీ దాని తత్వం బాధపడదు. దాన్నే రామాయణ రహస్యం అన్న. అయితే ఈ అవతార ఉద్దేశం ఏంటి? ప్రతి అవతారానికి ఒక ఉద్దేశం ఉంటుంది. ముఖ్యంగా అందరికి కూడా ధర్మరక్షణ, దుష్ట శిక్షణ. కానీ రామాయణానికి 3 లక్షణాలు ఉన్నాయి. నెంబర్ 1, సృష్టి నిర్మాణ రహస్యం. అసలు మనం అంతా ఎలా తయారాం, కోటాను కోట్ల విశ్వాలు ఎలా తయారయ్యాయి, అది ఫస్ట్ చెప్తుంది. అది తర్వాత ధర్మ సమాజ స్థాపన చెప్తుంది. 3 మోక్షాన్ని సిద్ధించేటువంటి ఉపాయం చెప్తుంది. వాల్మీకి చెప్తాడు ఒక శ్లోకంలో, ఆత్మానం నన్ను నేను కృత్వా తయారు చేసుకున్నాను, చతుర్విహ 4 రకాలుగా చేసుకున్నాను అన్నాడు. ఈ 4 రకాలతో పాటుగా 7 లోకాలుగా 14 భూములుగా చేసుకున్నాం. ఇందువల్ల 7 ఉండాలి. ఫిజిక్స్లో కానీ సైన్స్లో కానీ ప్రతి చోట 7 ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఉంటాయి, సైన్స్లో కూడా. అందుకనే తిరుపతి 7 కొండలు, 7 గ్రహాలు, 7 ఋషులు. కాబా చుట్టూ 7 రౌండ్లు కొడతాం. క్రిస్టియానిటీ 7 రోజుల్లో క్రియేట్ అయింది. పెళ్ళైతే సప్తపది 7 అడుగులు నడుస్తాం. మనిషి పోతే పాడికి 7 గట్లు కడతారు. బతుకమ్మ పండుగలో 7 చుట్లు చుడతారు. 7 ఈజ్ అ డివైన్ నెంబర్. సో వేర్ ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ స్టాప్ ఎట్ 7. ఈ 7 లోకాలు అంటే ఎక్కడ ఉన్నాయి? వరుసగా ఉన్నాయి. వర్టికల్గా భవనంలో ఉన్నాయా? లేదు, మనలోనే అన్ని లోకాలు ఉన్నాయి. ట్రాన్సెండెన్స్. ఓ గొంగళి ఇప్పుడు సీతాకోక చిలుక అయినట్టు,
ఒక వ్యక్తి మారుతున్న కొద్దీ అన్ని లోకాలు ఇక్కడే ఉన్నాయి. మరి 14 భువనాలు ఏంటంటే ప్లస్ అండ్ మైనస్. ఒక మంచివాడు, చెడ్డవాడు, ప్రతి స్టేజ్లో 2 ఉంటాయి కాబట్టి 7 లోకాలు, 14 భువనాలు అన్నారు. రామాయణంలో రాముడంటే ఏదో దిగొచ్చాడు, ధనుర్ధారి ఇలాంటివి కాదు. సర్వ ప్రపంచం అంతా ఆయన మనతో కలిపి. అందుకనే రామాయణం 7 కాండాలను 7 లోకాలు, 7 ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్గా చెప్పారు. ఏవి ప్లేన్స్ ఇవి? బాలకాండ దేవతాలోకం. ఆయన విశ్వామిత్రుడు కొన్ని వందల కథలు చెప్పారు రాముల వారికి చిన్నప్పుడు. వీఆర్ డివైన్ డిసెండెంట్స్. దేవతాలోకం నుంచి మనం దిగొచ్చాం ఇక్కడ మనుషులోకలకి. తప్పులు చేస్తే దానవలోకాన్ని కడతాం, మళ్ళీ మానవలోకం, మళ్ళీ దేవతాలోకం, మళ్ళీ దివ్యలోకం. దేర్ కాల్డ్ ప్లేన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్. మళ్ళీ అయోధ్య మానవలోకం నుంచి చెప్పింది మొత్తం. విలేజీ, గ్రామీణ ప్రాంతం, పట్టణీకరణ, రాచరికం. అదే మీరు అరణ్యకాండ తీసుకుంటే మహర్షుల లోకం. అందరూ తపస్సు చేయడం, యజ్ఞవాటికలు, నదీ తీరాలు, సరోవరాలు, మునులు, మహర్షులు, యోగులు, చాగులు, యతులు, ఎన్నో వందల మంది మనలో ఉన్న వాళ్ళే ప్రీతించేవాళ్ళు. వాళ్ళందరూ మహర్షి అంటే ఎవడో కాదు. మీరే జ్ఞానం వస్తే మీరే ఋషి అవుతారు, మీరే బ్రహ్మజ్ఞానం పొందితే మీరే మహర్షి అవుతారు. ఇవన్నీ పేర్లు తప్ప. మునంటే మౌనంగా ఉన్నవాడు, ఇది అంటే ప్రీతిచ్చేవాడు మోక్షం కోసం. యోగం అంటే యోగంలో నిమగ్నమైన వాడు, తపస్సు అంటే తపస్సు చేసుకునేవాడు. ఇవన్నీ ఎడ్జెక్టివ్ పదాలు తప్ప వీళ్ళు వేరే వేరే మనుషులు కాదు, మనకు అర్హత లేదనే ఫీలింగ్లో ఎప్పుడు ఉండద్దు. కిష్కింధకాండ వచ్చేప్పటికి వానరలోకం. ఏమిటి వానరలోకం? వా నరహ, కోతిని చూడగానే వీడు నిజంగా మనిషా అని ఆశ్చర్యపోతాం. ఓ నరహ వానరహ. తల్లి ముందర, పిల్ల ముందర, ఎవరు ముందర పుట్టారు? కోడి ముందర, కోడిగుడ్డు ముందర, చెట్టు ముందర, విత్తనం ముందర, వీళ్ళెవ్వరూ ముందర పుట్ల. తల్లి కాదు, పిల్ల కాదు, కోతి ముందర పుట్టింది. మన తాతల తాతల తాతలు ఒరాంగుటాన్, చింపాంజీ, గొరిల్లా, హీమోపెథికస్, రామాలోపెథికస్, నియాండర్తల మీద అక్కడి నుంచి మనం వచ్చాం. కాబట్టి మన తాతలంతా వేరే డిసెండెంట్స్. ఎవల్యూషన్లో మీకు తెలుసు ఎలా వచ్చింది, అది పరిణామక్రమం ఇప్పుడు మనం చెప్పక్కర్లేదు. మరి వానరలోకం తర్వాత సుందరకాండంతా దానవలోకం. మరి రాక్షసుని హరించాడు కదా హనుమంతుడు వెళ్ళి, దానవులు అన్నమాట. మరి సుందరంగా ఎందుకుంది? జ్ఞానం ఎప్పుడు సుందరంగా ఉంటుంది. హనుమంతుని మీద జ్ఞానం లేదు. హనుమంతుడు అంటే ఎవరో కాదు, మీరే. ఎన్ ఎవాల్వ్డ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ హనుమా. వానరం స్టేజ్లో ఎందుకు పెట్టారంటే రాముడు కూడా మనిషిగా దిగొచ్చాడు కాబట్టి ఒక స్టేజ్ తక్కువ స్థాయిలో పెట్టాడు మన జీవాత్మ. రాముడు అంటే పరమాత్మ. యుద్ధకాండ అతిమానస లోకం. యుద్ధకాండ ఎవరికి జరిగింది? రాముల వారికేనో రావణాసుడు జరిగింది. అక్కడ బ్రహ్మాస్త్రాలు తీశారు. రాముడు ఎప్పుడు తన ప్రవర్స్ ప్రదర్శిస్తలా, కానీ అతిమానస లోకంలో వాడవలసిన నెసెసిటీ వచ్చింది. నెక్స్ట్ ఉత్తరకాండ. రామాయణం ముగింపంతా కూడా ఆ సస్పెన్సు, బ్యాక్డ్రాపు, ఫ్లాష్ బ్యాక్లు ఇవన్నీ కూడా ఉత్తరకాండలో చెప్పారు. అసలు ఏం జరిగింది, తర్వాత ఆ సీత గురించి అనేక విషయాలు, మన అపోహలు కూడా నివారించబడ్డాయి. ఇక్కడ కృత్వా ఆత్మానం చతుర్విధం, మనకి 4 రకాలుగా మన దేహం ఉంది. ఏమన్నా అంటే రాముల వారు, నేను ఒకే ఒక తండ్రికి పుడతా కానీ 3 తల్లులకు పుడతా. 4 బ్రదర్స్ ఉంటారు కానీ నా దేహంలో పార్ట్లే వాళ్ళందరూ. ఎవ్వడు వేరు కాదు. ఒక మనిషిగా రావాలంటే నా సరంజామా ఇది. నన్ను నేను ఆవిష్కరించుకుంటున్నాను. ఒక తండ్రి అంటే దశరథుడు. దశ దిశలా వ్యాపించిన చైతన్య జ్ఞానమే దశరథుడు. ఆయన 3 తల్లులకు పుట్టారు. అసలు తల్లి కౌసల్య, జాగ్రత్తావస్థ. తర్వాత కైకేయి, భరతుడు తల్లి, స్వప్నావస్థ. ఆ తర్వాత సుమిత్ర, ఇద్దరు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. 4 సహోదరులుగా పుట్టారు. వీళ్ళెవరంటే, లక్ష్మణం అంటే స్థూలదేహం, మన దేహం. లక్ష్మణుడు పోయిన తర్వాత వచ్చే దెయ్యం దేహం శత్రుఘ్నుడు. మనుషులు చేస్తే దెయ్యాలు ఉంటాయని చాలామంది అడుగుతారు. దెయ్యాలు ఉండవు. ఫస్ట్ మనం దెయ్యాలం. దెయ్యం మీద దేహం ఏర్పడింది. దేహం ఉడి చేస్తే దెయ్యం మిగులుతుంది. దెయ్యాలంటే ప్రత్యేకం, అందరం దెయ్యాలమే. ఈ లక్ష్మణుడు చచ్చిపోయిన తర్వాత శత్రుఘ్నుడు చచ్చిపోతే భరతుడు ఉంటాడు. పుట్టినప్పుడు అలాగే పోతారు కదా, పుట్టడం చెప్పుకున్న ముందర. సో మనలో ఉన్న జ్ఞానదేహం భరతుడు. తర్వాత రాముడు, స్వప్రకాంక్ష స్టేట్. అయితే ఇప్పుడు స్థూలదేహాన్ని లక్ష్మణుడు అన్నాం. వ్యక్తిపరంగా లక్ష్మణుడు, వ్యష్టిపరంగా, సమిష్టిపరంగా కోటాను కోట్ల విశ్వాలు, గెలాక్సీస్, స్టార్స్, బిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ ఇన్ఫినిట్ యూనివర్స్ అంతా కూడా లక్ష్మణుడే. లక్ష్మీవాన్ అంటే కాంతి. వాట్ ద యూనిట్ ఆఫ్ లైట్? లగ్జంబర్గ్.
ప్రపంచంలో ఉన్నదా 50% ఇంగ్లీష్, సాంస్క్రిట్, 75% జర్మనీ సాంస్క్రిట్. ఈవేళ సాంస్క్రిట్ ఫండమెంటల్ కంపల్సరీ లాంగ్వేజ్ పెట్టారు జర్మనీలో 2 years బ్యాక్ పార్లమెంట్ ఓటింగ్తో బై యాక్ట్. సో లక్ష్మీవాన్ కాంతి, ఆవిడ మొహం ఏడుస్తూ కూర్చోండి, కళ లేదు. ఎందుకు లేదమ్మా ఏడుస్తూ కూర్చున్నావు? నా గంపెడి పిల్లలు ఉన్నారు, డబ్బులు లేవు, ధనలక్ష్మి మిస్సింగ్. ఇంకో ఆవిడకి డబ్బులుంది, పిల్లలు లేరు, సంతానలక్ష్మి మిస్సింగ్. సో మేషం నుంచి వృశ్చికం దాకా ఉన్న 7 కూడా మేషము ఆదిలక్ష్మి, వృషభం ధనలక్ష్మి, మిథునం వీరలక్ష్మి, కర్కాటకం ధాన్యలక్ష్మి, సింహం సంతానలక్ష్మి, కన్య విజయలక్ష్మి, తుల కళ్యాణలక్ష్మి అండ్ మహాలక్ష్మి, వృశ్చికం డెత్ సౌభాగ్యలక్ష్మి. ఇన్ని రకాలుగా ఉంటే కానీ నీకు మెటీరియల్ వెల్త్ ఉండదు. ఆ మెటీరియల్ వెల్త్ లేకపోతే లక్ష్మీవాన్ మొహంలోంచి ఫోకస్ కొడుతుంది. లక్స్ సోప్ అంటాం, అంటే ఫోకస్ కొడుతోంది. డబ్బునాడు మొహంలో కపాలభాతి లక్ష్మీప్రదంగా ఉందంటే ఆనందంతో ఒక రకమైన కపాలభాతి వెలుగు వస్తుందన్నమాట. వాడు లక్ష్మణుడు. దేహము వాడు సంకర్షణ శక్తి, వాడి క్రియాశక్తి. నువ్వు ఏ పని చేయాలన్నా కూడా దేహంతోనే చేయాలి. నెక్స్ట్ సూక్ష్మదేహాన్ని శత్రుఘ్నుడు అన్నాం. దెయ్యం వాడి, దెయ్యం తెల్లచీర కడుతుంది, దేవతలు తెల్లచీర కడతారు, దేవుడు తెల్ల డ్రెస్ చేస్తాడు. డ్రెస్ కోడ్ ఉంది ఇలా ముగ్గురికి. ధీ అంటే కాంతి, ధీ అంటే వెలుగు, శత్రుఘ్నుడు అంటే వెలుగుబాడి తేజస్సు. కాబట్టి ఎప్పుడైతే ఈ తేజస్సు ఉందో, ఈ ధీ అంటే దీపావళి, దివిటి, దీపము, ఈ కాంతి దేహాలని కూడా మనం శత్రుఘ్నుడు అంటాం. మరి విశ్వం మొత్తంలో పాలపంతం ఉంది. పాలపంతలో పెరుగు పంతలో పెరుగు సముద్రాలు లేవు అక్కడ. పాలపంత అంటే మిల్కీ ఓషన్. ఒకసారి ఆకాశం పిలిస్తే కోటాను కోట్ల ఇన్ఫినిట్ డిస్టెన్స్ వస్తుందట, పాల తెల్లటి వెలుగు వ్యాపించి ఉంటుంది. ఆ తెల్లటి వెలుగునే వీళ్ళు పాల సముద్రం అంటారు. అది విశ్వ తేజోరూపము, అది అనిరుద్ధ శక్తి. లక్ష్మణుడు దేహబలము, శత్రుఘ్నుడు మనోబలం. మనమే బ్రహ్మాండాన్ని శరీరతే. ఆయన జ్ఞానానికి మొహం కాంతి కొడుతోంది, సువర్చస్సు. అందుకని ఆయన పేరు సువర్చల అని పెట్టారు, వాళ్ళ వైఫ్ పేరు. నిజంగా సువర్చల వైఫ్ కాదు అక్కడ. ఆయన జ్ఞానం ఉన్నవాడు, మంచి ఉన్నవాడు, ధర్మం నాడక మొహం వెలుగు కొడుతుంది, లక్స్. అది సువర్చల. మరి వేదాంగులు చేసుకుని ఆంజనేయుడు అంటే ఒక ఆంజనేయుడు అంటే కోతిని, ఒక రూపమని ఇలాంటి ఏం లేదు. దేవుడికి రూపాలు ఉన్నాయి లేవు అన్నీ సత్యమే. మీరు ఎప్పుడైతే పరాప్రకృతితో మీరు ఉంటారో అష్టసిద్ధులు మీకు వస్తాయి. అర్థమైందండి? నాకు కూడా చెప్పుకోవడం తెలీదు. నా కళలో ఆంజనేయుడు కల్పించి ఈ క్లూస్ అన్నీ ఇచ్చాడు ఆయన నాకు. లేకపోతే ఇంత డెప్త్గా పుస్తకాల్లో లేవు. మీకు అర్థమైందండి? అలాగే రాజాగారు తెలుసు, అష్టసిద్ధులో నాకు 4 సిద్ధులు కూడా ఇచ్చారు. వర్షం పడే సిద్ధి, సార్ అలాగే 50 కేజీల స్వీట్లు ఏదైనా ఉంటాం. ఇవాళ ఫలానా స్వీట్ వాళ్ళ ఇంటికి వస్తుందండి. అయితే మీలో ఏదైనా అర్హులు ఉన్నవాళ్ళు ఉన్నవారంటే ఎప్పుడైనా ఎవరి పర్మిషన్ తీసుకొని మీకు ఆ సిద్ధులు వచ్చే ఎందుకు ఇదేం సీక్రెట్ కాదా, ఒకడే కాదా, మా ప్రపంచంలో అందరూ అర్హత ఉంది. సన్మార్గంలో మీరు వాడుకుంటారంటే యోగ సిద్ధులు ఎలా వస్తాయి కూడా నేను క్లాస్లో చెప్తాను. నాకు అలా సుమారు ఒక 2000-3000 ఇష్యూస్ అలా జరిగాయి. రాజాగారికి తెలిసేవన్నీ. అది. సో అయితే ఈ సిద్ధుల్లో అణిమ అంటే సూక్ష్మస్థితికి వెళ్ళిపోవడం, లఘిమ అంటే మైన్యూట్ ఆకాశయానం చేయడం, గరిమ అంటే లంకిణి మీద పడి హెవీ వెయిట్ చేయడం, మహిమ అంటే సైజు పెరగడము, ప్రాకామ్య అంటే కోరిన రూపాన్ని ధరించడము, ప్రాప్తి కోరిన వస్తువులు రావడం. నాకైతే ప్రాప్తి మీకు చెప్పగలను, మీకు ఖచ్చితంగా వస్తే మిస్యూజ్ చేద్దాం. ఒక 50 కేజీల స్వీట్ తిన్నా ఫ్రీగా, ఏది అడిగితే అది వస్తుందన్నమాట. 1 డేలో 2 డేస్లో 3 డేస్లో వస్తుంది. ఏ ఫోన్ కావాలో మీరు ఫోన్ చేస్తే వస్తుంది. ఏ మనిషి కావాలో వాళ్ళు మాట్లాడతారు మీతో. మీ ఫైల్ ఎక్కడైనా సంతకం అయిపోతే మీరు ఇలా అనుకోండి, సాయంకాలంలో బాస్ పిలిచి సంతకం పెట్టేస్తారు ఫైల్. కొన్ని 100 విషయాలు ఉన్నాయి అలాంటివన్నీ. ఓకే, దాని తర్వాత వద్దాం. ఈశత్వం అంటే సర్వశక్తులపై పట్టు. అలాగే వసిత్వం అంటే పంచభూత సిద్ధి. సార్ బ్రహ్మంగారిని నేను వచ్చిన వరల్డ్ బ్యాంక్ ప్రాజెక్ట్ రీజనల్ మేనేజర్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 98. సో ఔక్ రిజర్వాయర్ కడుతూ బ్రహ్మంగారు బతుకుంటే నాకు జ్యోతిషిద్రి మంత్రం ఇచ్చేవారు కదా అనుకున్నాను. నాకు అనుకోకుండా ఆయనే ప్రత్యక్షం ఎక్కడ నాకు పంచభూత వశీకరణ మంత్రం ఇచ్చారు. అష్టసిద్ధుల్లో హయ్యెస్ట్ అది. దానివల్ల 5-6 సార్లు నేను వర్షాన్ని కురిపించడం కూడా జరిగింది. నేను గొప్ప కోసం చెప్పట్లేదు ఇవన్నీ. నేను ఈ శక్తులన్నీ మీకు కూడా ఉన్నాయి. బ్రహ్మాండ మండలం సర్వం దేహమధ్యే వ్యవస్థితం సాకారశ్యాని నశ్యంతి నిరాకారో నశ్యతి. బ్రహ్మాండ మండలం అంతా మీ దేహంలోనే ఉంది. దేహస్థ సర్వ విద్యాశ్చ దేహస్థ సర్వదేవత
దేహస్థ సర్వతీర్థాన్ని గురువాక్యేన లభ్యతే. గురువు అంటే ఎవరైతే తెలుసుకుంటారో, అనుభూతి పొందుతారో, శక్తులు దేవుడి నుంచి సంపాదిస్తారో, వాళ్ళు ఇతరులకు చెప్పినట్లయితే వాళ్ళు 10 ఏళ్ళు పెట్టకుండా ఒక 10 నెలల్లో ఈ విషయాలను సాధించవచ్చు. నాకు ఎవరైనా ఉంటే మన ఆనందప్రభు గారికి చెప్పండి, ఒక 5-6 పేర్లు. ఎప్పుడో ఒక ఆదివారం నాడు ఒక 2-3 గంటలు వచ్చి వాళ్ళకి క్లాస్ తీసుకుంటాను. విత్ ద ప్రామిస్ దట్ దే విల్ నెవర్ మిస్యూజ్ ది పవర్స్. ఓకే, అదే కండిషన్. శక్తులు అందరికీ ఇవ్వచ్చు, కానీ మిస్యూజ్ చేసినప్పుడు గురువుకి దెబ్బ తగులుతుంది. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ రాక్షసంహారము చేయడం అంటే అనేక వందల విషయాలు ఉన్నాయి. రక్షాప్రధాన ఇది రాక్షస. మనలో అష్టమదాలు ఉన్నాయి. సిద్ధులకి అర్హత ఏంటంటే అష్టమదాలు ఉండకూడదు. కులమతం, నువ్వైనా బాండ్ రాసి పుట్టావు, ఏ మతంలో పుట్టాలి, ఆ కులంలో పుట్టాలి, నీ లక్ బాగుంది ఓనర్ ఇంట్లో పుట్టావు, లేకపోతే సర్వెంట్ మేడ్ ఇంట్లో పుడతావు. నువ్వు మొగ్గా పుట్టాలా, ఆడుగా పుట్టాలా, ఏ దేశంలో పుట్టాలి, ఎంత అందంగా పుట్టాలి, నాకు నీ చేతిలో ఏమైనా ఉంది అసలు? లేదాన్ని గర్వం ఏంటి, నే రెడ్డి నే రాజు ఏంటి బొంద కులం? కులమతం ఉండకూడదు. కులమతం, ధనమతం, అధికార మతం, బలమతం, విద్యామతం, యవ్వనమతం, తపోమతం, శీలమతం, అష్టమతాలు ఉండకూడదు. మీరు ఫస్ట్ దేవుడిని మీట్ అవ్వాలంటే. నెక్స్ట్ అరిషడ్ వర్గాలు ఉండకూడదు. కామ్య, క్రోధ, లోభ, మద, మోహ, మత్సరాలు ఉండకూడదు. త్రిగుణాలకు అతీతంగా వెళ్ళాలి. అత్రి, అప్పుడు మీకు అసూయ ఉండదు. అప్పుడు అత్రి యొక్క భార్య అనసూయ. ఇలాంటి క్వాలిటీస్ మనం సంపాదించుకోవాలి. కాబట్టి బ్రహ్మ యొక్క సప్తమ ద్వారం అంటే అబౌట్ మర్జి సాహిత్యంలో ఉండినప్పుడు కూడా జైవిజులకు కోపం కారణంగా బ్రహ్మ మానసపుత్రుడు సనకనంద శాపం ఇవ్వడం వలన వాళ్ళు 3 జన్మలు రాక్షసులు ఎత్తారు. కృతయుగంలో హిరణ్యకశిపి అని హిరణ్యాక్ష లోపం వలన, త్రేతాయుగంలో రావణాసురుడు, కుంభకర్ణుడు వాళ్ళ కామం వలన, ద్వాపరయుగంలో శిశుపాలుడు, దంతవక్తుడు వాళ్ళు క్రోధం వలన పుట్టారు. అంటే మీరు మంచిగా, నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, జీవన్ముక్తి ఎలా పొందాలో కూడా చాలా సింపుల్. చాలామంది తెలియదు. అది మహానుభావులు చాలామంది ఉన్నారు. పోయినాడు నేను టెక్నిక్ చెప్తాను. ఈ జీవన్ముక్తి అంటే ఏదో మోక్షం చెల్లిపోతాం అని కాదు. అజ్ఞానం నుండి విడుదలే మోక్షం. జీవన్ముక్తి అంటే దేహంలోకి రాకుండా ఉండడమే. కొన్ని లక్షల జన్మల బయట దేహం బయట ఉన్నాయి. కొన్ని లక్షల జన్మలు ఉంటాయి దేహం బయట. డెత్ ఈజ్ నాట్ ది ఎండ్ ఆఫ్ ఎవ్రీథింగ్. డెత్ ఈజ్ ట్రాన్సిషన్ ఫ్రమ్ వన్ బాడీ టు అనదర్ బాడీ. డెత్ ఈజ్ డిస్కంటిన్యూస్, లైఫ్ ఈజ్ కంటిన్యూస్ అండ్ దెర్ ఈజ్ నో డెత్. ఎవరైతే చావు లేదని తెలుసుకుంటారో వాళ్ళందరూ మృత్యుంజయలే. ఏదో మృత్యుంజయ పని చేసేస్తే రూపాయి 50 200 బతుకుతారనే ఫీలింగ్లో ఉండకండి. మృత్యుంజయుడు అంటే సావు లేదు అని తెలుసుకున్న వాడికి యముడు ఏం చేయలేడు. ఎందువలన దేహం వస్తుంది, ఊడితో వస్తుంది. మనం ఎక్కడికి పోతాం? మనం ఎప్పుడూ ఉంటాం చిరకాలం. దేవుడితో పాటు పుట్టాం, దేవుడితో పాటే పోతాం. దేవుడికి అంతం లేదు, ఆది లేదు, ఎండ్ లేదు. ఇది సత్యం. మరి రాక్షసంహారంలో బాలకాండలో సుబాహుని, తాటకని ఇవన్నీ మనం కాలయాపనలు ఎక్కడ దాటేస్తాం. ఎవరు అని చెప్పాలంటే వద్దు. అయితే అపవాద నిశ్శేషలు చెప్పుకున్నాం. చాలామంది రామాయణ విశ్వక్షణ ఒక ఆవిడ రాసింది. తప్పు లేదు చెప్పేవాళ్ళు లేక, అమ్మ ఇది కాదు నువ్వు అనుకున్నది కాదంటే, స్త్రీలకు ఆపోజిట్గా రాశాడు. సీత అగ్ని ప్రవేశం ఏంటి, ఆ భూ ఏంటి, వీడు వదిలేయడం ఏంటి, ఇలాంటివన్నీ అంటే అల్పజ్ఞానంలో చాలామందికి తెలియక మనం చెప్పాలి కదా. చెప్పకపోతే వాళ్ళకి ఏం తెలుస్తుంది? వాళ్ళు చెప్పింది కరెక్టే, కానీ మనం చెప్పాలి. పండితులు అన్న వాళ్ళు చెప్పాలి. నేను పండితుడిని కాదు, సరదాగా చదువుకున్నాను. ఇప్పుడు పెద్ద పండితులందరూ చెప్పాలి. ఏం చెప్పాలి? వాళ్ళని దొంగసారిగా కొట్టాడు రాముడు అంటాడు. వాలంటే ఎవడండి? వాలం అంటే తోక, సుగ్రీవుడు అంటే మెడ. ఇది నెగిటివ్ పొలారిటీ, కామ పొలారిటీ. ఇది పాజిటివ్ పొలారిటీ. ఇది కామము, ఇది ప్రేమ. కామతత్వం అనే వాలిని ప్రేమతత్వంగా మార్చుకుంటే సుగ్రీవుడు అవుతాడు. అక్కడ నువ్వు కామ్యాన్ని జయించలేవు. దాన్ని దొంగ దెబ్బ కొట్టాలి. అంటే ఈ కామం పోదు కాబట్టి దానికి ఇంకో ఆహారం అందివ్వాలి. ధ్యానం చేసుకోరా, శివుని చేసుకోరా అంటే వాడిని డైవర్షన్ చేయాలి. అది దొంగ దెబ్బ కొట్టడం అంటే ఇవ్వాలి. దేవుడికి ఏం పని లేదు, ఒక దెబ్బ డైరెక్ట్గా కొట్టి చంపలేడా? సో ఉత్పత్తి అర్థం తీసుకోండి. తర్వాత అసలు వాలి ఎవడు కొడుకు? ఇంద్రుడు కొడుకు. ఇంద్రుడే కంచిగా పుట్టాడు. ఇంద్రుడు అంటే ఇంద్రియ భోగం, వాడే ఇంద్రుడు. కాబట్టి వాలి మూలాధారం అంటే స్వాధిష్టానం, సెక్స్ సెంటరు. సుగ్రీవుడు అనాహతం అంటే విశుద్ధ ప్రేమ సెంటరు. కాదు, అది అపవాదం కాదు. తెలియగల అంటారు దొంగ దెబ్బ కొట్టని. మూడోది సీతాదేవికి అగ్ని పరీక్ష, ఏదో చేసిటి పరీక్షలాగా. ఇదంతా అవసరమా? ఇలా కాదు. అగ్ని అన్నిటినీ దహిస్తుందండి. ఏమన్నా అడ్డొస్తే కొన్ని ఆపుతుందా? ఏది కనపడితే దాన్ని దహించేస్తుంది. జీవాత్మ సీత.
మన జీవుడే ఆత్మే సీత. ఎంతకాలం అయితే మనలో వాసనలు ఉన్నాయో అంతకాలం పునర్జన్మ ఉంటుంది. సో ఈ సీత అనేటువంటి ఆంజనేయుడు అంటే ఏంటి? జ్ఞానం. ఈ జ్ఞానంతో మనలో ఉండేటువంటి ఇందాక చెప్పినటువంటి దుష్కృతులన్నీ కూడా తీసిపడేసినట్లయితే వాళ్ళు అగ్నిలో పడేసినా ఏం కాదు, అగ్ని పునీత అంటాం. అంటే మనలో నెగిటివ్ మలినాలు ఉన్నంతకాలం అగ్ని దహిస్తుంది, కానీ మనమే ప్యూర్ అయితే అగ్నిని దహిస్తుందా? అగ్నిష్టమ విద్య, మనమే అగ్ని. సీతమ్మవారు సాక్షాత్ అగ్ని, ఆవిడ మళ్ళీ దహిస్తుందా? కాబట్టి అగ్ని ప్రవేశం చేయడం అంటే ఆవిడలో మలినం లేదు. సీత అంటే నీ మనస్సే. నీ మనసు మలినం లేనప్పుడు నువ్వే అగ్నిష్టమ విద్య అవుతావు. బికాజ్ మైండ్ ఈజ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ మ్యాటర్. స్థూలదేహం, సూక్ష్మదేహం, కారణదేహం మూడు కలిపితే మ్యాటర్ అయింది. అంటే లక్ష్మణ, శత్రుఘ్న, భరతో కలిపితే సీత అయింది. ఈ మనసు జ్ఞానం సంపాదిస్తే ఆంజనేయుడు అయ్యాడు, ఆంజనేయుడు ముక్తి సంపాదిస్తే రాముడు అయ్యాడు. సింపుల్ లాజిక్. అదంతా మీరే. మరి సీతాదేవి, భూదేవి ఎక్కడి నుంచి వచ్చింది? భూదేవి నుంచే మైండ్ వచ్చింది. దేహం భూమి నుంచి వచ్చిందా రాలేదా? నువ్వు తిన్న కాయగూరలో పళ్ళు భూమి నుంచి వచ్చిందా? అది భూమిలో కలిసిపోతుంది. అంటే గొప్పే ఉంది. ఇప్పటికే నీ మనస్సు హైరేఖిలియాన్ కాన్షియస్లోకి వెళ్ళిందో ఈ దేహం భూమిలో కలిసిపోతే అక్కడ వచ్చింది. ఈ ఆత్మ రాముడితో కలుస్తుంది. అందువల్ల భూదేవి వెళ్ళిపోయింది. అక్కడే సపరేషన్, వియోగాలు, పంపించేయడాలు లేవు అక్కడ. నెక్స్ట్ మహాకారణదేహం. ఇప్పుడు రాముడు వస్తాడు. ఈ శ్రీరాముడు అంటే వ్యక్తి చైతన్యం అనేది మనది, మనలో ఉన్న రాముడే. విశ్వ చైతన్యం అంటే విశ్వంలో ఉండేటువంటి రాముడు. చైతన్యము, సచ్చిదానందము, చిత్ చైతన్యము, అది రాముడు. స్థూలదేహం ఫిజికల్, శత్రుఘ్నుడు. తర్వాత ఫిజికల్, మెంటల్, సటిల్ మోస్ట్. సటిల్ అంటే కాన్షియస్, రామ అంటే సూపర్ కాన్షియస్ స్టేట్. దాన్నే దివ్యశక్తి అంటాం, దాన్ని దివ్యజ్ఞానం అంటాం, వసుదేవ వ్యూహం అంటాం. ఇకపోతే సీతారాముల కళ్యాణం ఎప్పుడు చేస్తారు? భద్రావతిలో ప్రతి ఏడాది చేస్తూ ఉంటారు. అవసరమా? ఇది సూచన. ఈ రకంగా ధరించండి, ఆచరించండి. కళ్యాణం అంటే ఏంటి? జీవాత్మ పరమాత్మతో కలిసిపోవడమే కళ్యాణము. అలా కళ్యాణాలు చేస్తూ ఉంటే ఎవరి ద్వారా తెలిసి ఓహో ఇదన్నమాట, ప్రతి జీవాత్మ కూడా ఉద్ధరించబడాలి, తరించబడాలనేటువంటి భావం వస్తుంది. జీవాత్మ పరమాత్మ ఐక్యతే సీతారామ కళ్యాణము. ప్రకృతి పురుషుల ఐక్యతే సీతారామ, లక్ష్మీ నారాయణులు, శివాణులు. ఇక రామ పట్టాభిషేకం అక్కడ అయిపోయింది. రాజరికం భరతుడికి ఇచ్చేశారు. మరి పట్టాభిషేకం ఇప్పుడు అవడం ఏంటి? ఎవరు పట్టాభిషేకం చేయాలి? ప్రతివాడు కుర్చీ ఎక్కితే కుదరదు. అక్కడ సింహాసనం ఎక్కితే ఒక కోతి చెట్టు మీద కూర్చుందిట, ఒక సింహం కింద గడ్డిలో బురదలో కూర్చుందిట. ఓ మునిడితో అంటే కోతి అనుకున్నట్ట, ఆహా నేను ఎంత పైన ఉన్నాను, పులిమ కింద ఉంది సింహాన్ని. ఇప్పుడు ముని అన్నట్ట, ఒరే నువ్వు ఉండదాసనం రా, సింహం ఉండదు ఉచితాసనం. సింహం గడ్డిలో కూర్చున్నా, బురదలో కూర్చున్నా, సింహం ఎక్కడ కూర్చుంటే ఆసీనుడు. సింహం ప్లస్ ఆసనం సింహాసనం అవుతుంది. అది ఎక్కడ కూర్చున్నా. అలాగే రాముడు పట్టాభిషేకం చేయాలంటే విలువలు కావాలి మనకి. ఆ విలువలు వచ్చడానికి 14 ఏళ్ళు పడుతుంది. 12 ఏళ్ళు అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసము. ఎందుకంటే 12 ఏళ్ళు జోడిక్స్ అయిన రిట్రోగ్రేడ్ +1, గురుడు రిట్రోగ్రేడ్ అయితే 12 + 13, 14 రెడీ అవుతాను. ఫ్యాక్టర్స్గా 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనోబుద్ధి అహంకార చిత్తాలు. ఈ 5 + 5 + 10 + 13 పోతే 14 నా చిత్తం రిలీజ్ అవుతుంది. అప్పుడు నేను ఫిలాసఫర్ కింగ్. ఎవరైతే వ్యక్తిత్వం ఉన్నవాడు, సుగుణాల వాడు రాజు అవుతాడో ఆ దేశం అదృష్టం చేసుకున్నప్పుడు అలాంటప్పుడు అలాంటి వాళ్ళు రాజులు అవుతారు. కాబట్టి నేను రామరాజ్యాన్ని నిలకడపడానికి వచ్చాను, ధర్మస్థాపన చేయడానికి వచ్చాను. కాబట్టి ఫస్ట్ నాలో దోషాలు పోవాలి. మీ అందరి దోషాలుగా పోయినట్లయితే మీరందరూ కూడా సింహాసనానే కాదు, ఇంట్లో ఒక గృహిణిగా, ఇంట్లో ఒక యజమానిగా, మార్కెట్లో ఒక టైం అయిపోయిందా? ఇంకా 5 minutes. విదిన్ 5 minutes అది క్లోజ్ చేద్దాం. ఇకపోతే ఆంజనేయ వైశిష్ట్యం చెప్పుకుంటే ఆయన బ్రహ్మజ్ఞాని, అష్టసిద్ధి. రాములు కలవాలంటే ద్వారపాలకుడు ఆంజనేయుడు. ఆపేస్తాడు. ఎందుకని ఆపేస్తాడు? ఆయన పనిలో కాదు. ఒరే నువ్వు నా అంత గుణాలుగా ఉంటే నీకు అర్హత వస్తుంది, కాబట్టి నువ్వు నాతో కంపేర్ చేసుకో. నాకు అష్టస్థితులు ఉన్నాయి, జ్ఞానం ఉంది, బ్రహ్మజ్ఞానం ఉంది, సేవాభావం ఉంది, నిరంతరం హృదయంలో రాముడు ఉన్నాడు. అలా నువ్వు ఉంటే నువ్వు వెళ్ళిపోతావు. కాబట్టి అక్కడ గుర్తు చేస్తాడు ద్వారంలో, బాబు అంటే నీలో ఉన్న పరిణతి చెందిన జీవాత్మే ఆంజనేయుడు. కాబట్టి శ్రీరాముడు సుగుణాలు అందుకనే అనేకమైన పేర్లు వచ్చాయి. బాలకాండలో బాలరాముడు అన్నాం, అయోధ్యలో కళ్యాణరాముడు అన్నాం, అరణ్యకాండలో కోదండరాముడు ధనుర్ధారి చెడుని సంహరించడానికి, కిష్కింధారిలో సుబిరాఘరాముడు అన్నాం, సుందరకాండలో సుందరరాముడు అన్నాం, యుద్ధకాండలో శ్రీరాముడు అన్నాం, రుద్రకాండలో పట్టాభిరాముడు అన్నాం. మరి ధర్మ సమాజ స్థాపన కోసం బాలకాండలో
గురుధర్మం ఉంది. విశ్వామిత్రుడికి చాలా సహాయం చేశాడు. ధర్మం 7+7 ఉన్నాయి. మరి అధర్మమో? పరశురాముడు అధర్మం చేస్తే సంహరించాడు, వాళ్ళకి బుద్ధి చెప్పాడు. అయోధ్యకాండలో దశరథుడికి పితృ ప్రేమ ఉండడం ధర్మం, కానీ వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేశారా? మరి వాళ్ళకి పనిష్మెంట్ ఏంటి? దశరథుడు రామయోగంలో చచ్చిపోయాడు, అదైన పనిష్మెంట్. పెయిన్ ఫాలోస్ ది సిన్, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ది పనిష్మెంట్. కౌసల్య అవమానభారంతో పనిష్ అయింది. అరణ్యకాండలో దైవధర్మం, యజ్ఞాన్ని కాపాడడం పాజిటివ్ ధర్మం, దానివల్ల సంహరించడం అది కూడా ధర్మం. కిష్కింధకాండలో మిత్రధర్మం. వాలి అనేటువంటి వాడి శత్రువు, వాడి సుగ్రీవుడు అనేవాడు మిత్రుడు కాబట్టి వాడు మిత్రధర్మాన్ని పాటించి వాలిని వరించాడు. ధర్మ సమాస్థాపనలో సుందరకాండలో క్షేత్రధర్మం. విభీషణుడికి రాజ్యం ఇచ్చేశాడు ఆయన. ఎందువల్ల? విభీషణుడు పాజిటివ్ పొలారిటీ సత్వగుణం, రావణుడు రజోగుణం నెగిటివ్ పొలారిటీ, అక్కడ సంహరించబడ్డాడు. యుద్ధకాండలో యుద్ధధర్మం, ఉత్తరకాండలో రాజ్యధర్మం అంటే రామరాజ్య స్థాపన. రామరాజ్యం అంటే ఏంటి? మన ప్రధానమంత్రి కానీ చీఫ్ మినిస్టర్లు కానీ కొన్ని వందల మంది వేరే ప్రొడక్షన్ సెక్టర్, ప్రాసెసింగ్ సెక్టర్, సర్వీస్ సెక్టర్, ప్రపంచంలో 3 ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారు? లోక కళ్యాణం కోసం పాటుపడతారంటే వ్యక్తులు. మునులు అంటే ఎక్కడో మహర్షులు అడవుల్లో కూర్చొని అనుకోకండి. మీలో కొన్ని వేల మంది మునులు, తపస్సులు, యోగులు చాలామంది ఉన్నారు. ఒక సైంటిస్టు, ఒక ఎక్సలెంట్ స్కాలర్స్, అడ్మినిస్ట్రేటర్స్, ఎగ్జిక్యూటివ్స్, ఇండస్ట్రియలిస్ట్స్, వీళ్ళందరూ కూడా మునులే. ఎక్కడికి పోలేదు వీళ్ళు. లోకల్ ల్యాంగ్ కోసం పాటుపడే ప్రతి వ్యక్తి కూడా మహనీయుడే. అదే రామరాజ్యం సిద్ధికంటే మనందరం కూడా పనిచేయాలి అక్కడ. మీరు జ్ఞానాన్ని ఇవ్వండి, ధనాన్ని ఇవ్వండి, సేవలు చేయండి, ఏది చేసినా సరే. సో పాడి పంటలు, దేశాభివృద్ధి, సంపద, ఆరోగ్యం, సేవాభావం, సహాయత, సమత్వం ఇవన్నీ ఉంటేనే అది రామరాజ్యం అవుతుంది. తర్వాత భక్తి, ఇక ధ్యానం, అవన్నీ చాలా విషయాలు ఉంటాయి. ఇక నవవిధ భక్తులు ఉన్నాయి. అది మీరు ఫాలో అయితే, ఆంజనేయుడి గురించి చెప్పారు నవవిధ భక్తులు. మీకు క్లోజ్గా దేవుడు, మోక్షం అంటే ఏదో ఆకాశంలోంచి ఫ్రూట్లా పడిపోవడం, దేవుడు వచ్చేసి కూర్చొని ఏముండవు. అజ్ఞానం నుండి విడుదలే మోక్షం. లిమిటెడ్ అయ్యి కాదు. నేను భగవంతుడు సంబంధించి ఫేక్, వెన్ యూ ఫేక్ ఇట్ యూ మేక్ ఇట్. ఈరోజు మీరు అందరూ కూడా లేడీస్, నేను అమ్మవారిని అనుకోండి, నేను దేవుడిని అనుకోండి. వెన్ యూ ఫేక్ ఇట్ యూ మేక్ ఇట్. అనుకోగా నటించగా సహాయత్వం వస్తుంది. దేవుడు ఏం చేయాలి? మంచి మానవత్వం, నిస్వార్థం, నిరాడంబరత, ప్రేమ, త్యాగం, సేవ అనే ఏ గుణాలు ఉన్నాయో వాళ్ళందరూ దేవుళ్ళే. ఫర్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ యూ ప్రే, గాడ్ విల్ నాట్ కమ్ టు యూ, హీ కమ్స్ త్రూ యూ. నీలోంచి దేవుడు రావాలరా, నీ దగ్గర దేవుడు అక్కడ వస్తాడు. నువ్వే దేవుడు అయిపోవాలా. అది దాని సారాంశం. నీకు కావాలంటే ధనుర్ధారి దేవుళ్ళందరూ, నువ్వు ఎంత సత్యమో దేవుడు ఎంత సత్యం బాడీతో వస్తాడు, ప్రసాదం ఇస్తాడు. నువ్వు ఎంత అసత్యమో దేవుడు. అందుకనే మనకి విశ్వచైతన్యాన్ని నిండి ఉన్నాం, వ్యక్తి చైతన్యంలో నిండి ఉన్నాం అన్నదే మనకు లెక్క. తర్వాత లాస్ట్ కంక్లూడింగ్గా తారక మంత్రం. మరి కొన్ని వేల మంది దేవుళ్ళు ఉన్నారు, చిల్లర దేవుళ్ళు, పెద్ద దేవుళ్ళు, కొన్ని వేల మంది, కోట్ల మంది దేవతలు ఉన్నారు, కోట్లాది మంత్రాలు ఉన్నాయి విశ్వంలో. మరి ఇన్ని మంత్రాలు పోతే రాముడు ఒక్కడే తారక మంత్రం అంటారేంటండి? అలా ఒప్పేసుకోవచ్చా కరెక్ట్గా? ధరింప చేయనిది తారక మంత్రం, వెంటనే ముక్తి ఇచ్చే తారక మంత్రం, దేవుడు మంత్రం కాదు ఇది. రామ అంటే బ్రీత్, శ్వాస మంత్రం. మనం బతికున్నంత కాలం సోహం మంత్రం చేస్తాం. ఏంటి? రామ్ ద్రామ్ సోహం. హమ్ కదా, సా గాలి పీల్చుకోవడం, హమ్ వదిలేయడం, సోహం. ఇవన్నీ కూడా రా మంత్రాలే. కాబట్టి ఈ రా అంటే పరబ్రహ్మ, మా అంటే జీవుడు. ఈ రెండు కలిసిపోవడమే జీవబ్రహ్మకి రాజయోగం. రా అంటే ఆ, నోరు మొదలు పెడితే ఊ, ఆ ప్లస్ ఊ ప్లస్ మా. ఆ అంటే బ్రహ్మ, ఊ అంటే విష్ణు, మా అంటే మహేశ్వరుడు, అర్ధరేఫ అంటే మీరు త్రిపుటి దాటినవాడు. అలా మీరు భావించుకుంటూ విశ్వం యొక్క చైతన్యాన్ని మీరు రామాన్ని పిలిచినట్లయితే, ఆత్మ మంత్రస్య హంసస్య పరస్పరం సమన్వయాత్ యోగేన గతకామానం భావన బ్రహ్మసక్షసే. ఈ ప్రపంచంలో ఒకే విశ్వం ఉంది. కొన్ని లక్షల పుస్తకాల సారాంశం ఒక మాటలో చెప్పాలంటే, జీవ జగదీశ్వర అభేద స్థితి. ఏదైతే నువ్వు పరాత్పర భగవంతుడు అంటున్నావో, ఏదైతే కోటాను కోట్ల జీవులు అంటున్నావో, ఏదైతే జగత సముద్రాల గుట్లో నక్షత్రాలు ఉంటా, ఈ ముగ్గురికి తేడా లేదురా అని చెప్పడమే అభేద స్థితి. అదే అద్వైతము. అందుకే ఆఖరిలో ఒక పాయింట్తో మనం క్లోజ్ చేస్తున్నాము. రాములు గారు అడిగారు ఆంజనేయుడిని, ఏమయ్యా ఆంజనేయ, ఇన్ని వందల విద్యలు తెలుసుకున్నావు,
ఏ మానవ మాత్రం లేనంత ప్రేమ చూపించావు, సేవ చేసావు, సిద్ధులు పొందావు. నీకు అసలు ఏమర్థమైంది? నీకు అర్థమైంది ఏదో 2 మొక్కల్లో చెప్పన్నాడు. ఇప్పుడు ఆంజనేయుడు చెప్తాడు, రామా 3 మాటలు చెప్తాను, రైటో రాంగో వినండి అన్నాడు. అంటే మీరే ఆంజనేయుడు, దేవుడితో మీరు మాట్లాడితే ఈ 3 మాటలే మాట్లాడతారు. ఏం చెప్పాడు? దేహభావేన దాసోస్మి, నేను దేహం అనుకున్నప్పుడు నీకు దాసుడున్నాయా? జీవభావేన తదంశత, నేను ఎప్పుడైతే జీవుడు అనుకున్నా నీలో ఉన్న అంశనే కదా. ఆత్మభావేన త్వమేవాహం, నీ కూడా ఆత్మ అనుకుంటే నీకు నాకు తేడా ఉందా? నా హృదయంలో నువ్వు లేవా? నీ హృదయంలో లేలేనా? కాబట్టి ఎవరైతే ఈ ప్రపంచంలో నాకెవ్వరూ మీరు కనపట్ల, మీరందరూ కూడా శక్తి చైతన్యం. ఈ ప్రపంచం మొత్తాన్ని ప్రజలలో దేవుని చూడనివాడు దేవుని ఎక్కడ చూడగలడు? ప్రజాసేవలో పూజను గాంచిన వాడు ఏ పూజ చేస్తే ఏం ఫలితం? కాబట్టి ఉపవాసాలు, దీక్షలు, క్రతువులు, యజ్ఞాలు, యాగాలు ఇవన్నీ చేయమని దేవుడు అడగట్లా. మీరు మహా చేసేస్తే పుణ్యలోకి వస్తుంది స్వర్గం ఉందా? మీరు ఏమన్నా రెడీగా ఉంటే టూరిస్ట్ బస్సు, టూరిస్ట్ స్పాట్ తీసుకుపోతాను వస్తాయి. స్వర్గం అండ్ నరకం ఆర్ నాట్ టూరిస్ట్ ప్లేసెస్ టు విజిట్, దే ఆర్ ది స్టేట్స్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనస్సు సత్యంగా ప్రకాశిస్తే మంచిగా ఉంటేనే స్వర్గం, రాంగ్తో ప్రకాశించి దుఃఖంగా ఉంటే నరకం. ఈ 2 ప్లేసులు కావు. కాబట్టి మీరందరూ కూడా ఇన్ని మంత్రాలైనట్టు కాకుండా భగవంతుని మీద ధ్యాస పెట్టండి, ఎప్పుడైనా సిద్ధిస్తుంది. జ్ఞేయం తెలుసుకోవాల్సిన భగవంతుడు కానీ, జ్ఞానం తెలుసుకునే ప్రాసెస్ కానీ, జ్ఞాతం తెలుసుకునే నువ్వు కానీ ఎప్పుడైతే లుప్తమైపోతావో ఆ మరుక్షణమే మీకు సకల సిద్ధులు వస్తాయి, చైతన్యం వస్తుంది, ఆత్మసాక్షాత్కారం వస్తుంది. అంటే నువ్వు ఆత్మే అని తెలుసుకోవడం ఆత్మసాక్షాత్కారం. అని ఏమంటారంటే, జ్ఞానం జ్ఞేయం తథా జ్ఞాతం త్రితయం నాస్తి వాస్తవం అజ్ఞానాత్ భాతి యత్రేదం సోహమస్మి నిరంజనః ఇతో న కించిత్ పరతో న కించిత్ యతో యతో యామి తతో న కించిత్ విచార్య పశ్యామి జగత్ న కించిత్ సో ఆత్మావబోధేన అధికం న కించిత్. సో గాడ్ బ్లెస్ యూ విత్ ఆల్ పీస్, ప్రాస్పెరిటీ, వెల్త్, happiness and everything. Thank you.